వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరుష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. దాతవ్యమతి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యమితి అంటే ప్రతి వ్యక్తి కూడా దానం చేయడం తన ధర్మం అని తలచి దానం చేయాలి. అంతేగాని ఒకళ్ళ మెప్పు కోసం కానీ ప్రతిఫలాపేక్ష కోసం కానీ దానం చేయకూడదు. ఎవరైనా ఎందుకు దానం చేస్తున్నావు అని అడిగితే ఇది నా ధర్మం అని చెప్పాలి. అని చెప్పడమే దాతవ్యం. అంటే చేయవలసిందే కాబట్టి చేస్తున్నాను అని సమాధానం చెప్పాలి. నిజానికి త్యాగం చేసినా దానం చేసినా అది ఆ చేసిన వాళ్ళ మేలు కోసమే అవుతుంది. ఎవరికైనా ఒకరికి ఉపకారం చేస్తే ఆ పుణ్యప్రాప్తి వలన తనకు తాను ఉపకారం చేసుకున్నట్లే. కానీ అనుకోకుండా ఆ దానక్రియ చేత తమని తామే ఉద్ధరించుకున్నామో అని తెలుసుకోవాలి. అంటే ఆ పుణ్యప్రాప్తి వలన తనకు తాను ఉపకారం చేసుకున్నట్లే అవుతుంది. కనుక ఆ దానం చేసినటువంటి వాళ్ళు తామేదో ఎవరినో ఉద్ధరిస్తున్నామని అనుకోక్కర్లేదు. తమని తామే ఉద్ధరించుకుంటున్నామని తెలుసుకోవాలి. అలాగే ఈ శ్లోకంలో అనుపకారిణి అని చెప్పడం వలన మనం దానం చేసినా ప్రత్యుపకారం చేయలేదని వాళ్ళు అంటే కనుక, అంటే బీదవాడు, అసక్తులు, వికలాంగులు, దరిద్రనారాయణులు వాళ్ళకి చేసే దానం చాలా ఉత్కృష్టమైందని తెలుస్తుంది. ఇంకా తమ పని తాను చేసుకునే శక్తి గలవారికి, ప్రత్యుపకారం చేయగల సమర్థత కలవారికి దానం చేయడం అంత ఉత్తమమైనది కూడా కాదుట. ఇంకా దేశే అంటే పుణ్యక్షేత్రాల యందు, తీర్థముల యందు, పవిత్రమైనటువంటి ఆశ్రమాల యందు లేదా పవిత్రమైనటువంటి దైవ గ్రంథితమైనటువంటి ప్రదేశాల్లో చేసే దానము పవిత్రము. కాలే అంటే గ్రహణము, సంక్రాంతి లేదా ఏదైనా పుణ్య సందర్భాల్లో కూడా చేసే దానము అని అర్థం. పాత్రే అంటే యోగ్యత కలవారికి మాత్రమే దానం చేయాలట. అంటే తగిన వానికి మాత్రమే అని అర్థం. పాత్రత నెరిగి దానం చేయాలి. అపాత్ర దానం ఎప్పుడూ చేయకూడదు. కనుక దానం చేయవలసిందే అని నిర్ణయించుకుని ప్రత్యుపకారం చేయాలి అని ఆశించకుండా దీనులకు అసహాయులకు దేశకాల పాత్రతను అనుసరించి చేసే దానమే సాత్విక దానము అనబడుతుంది. జై గురుదత్త.